మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు ముందుగా తెలియడానికి అయితే ప్రయత్నిస్తాను. ఈరోజు ఉదయం 10 గంటలకైతే రైతు బంధు పడుతున్నాయా, డబ్బులు రైతు బంధు అప్పుడేనట. మనకి ఏదైతే మార్చి 30 వరకు అయితే రైతు బంధు అయితే అప్పటి వరకు అయితే వేయడం జరుగుతలేదు. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఈ రోజు అయితే రైతు బంధు అయితే జమ చేయబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. అంటే ఈ రోజు అయితే మీరైతే ఒకసారి అయితే ఆగండి, ఎందుకంటే 15వ తారీఖు లోపు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. రైతులు అయితే ఎవరైతే ఉన్నారో ఆందోళన అయితే చెందుతున్నారు చాలా మంది అయితే. చూసుకున్నట్టయితే 4 ఎకరాల వారికి అయితే ఇంకా పడలేదు, అలాగే 5-6 ఎకరాల వారికి వీళ్ళందరికీ వచ్చేసి మనకి ఏదైతే మార్చి 30 వరకు అయితే ఆగండి అని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. తెలంగాణలో రైతు బంధు నిధులు జమపై తెలంగాణ ముఖ్యమంత్రి మండలి కాలకీనం అయితే నిర్ణయం అయితే తీసుకుంది. 2 రోజులలోనైతే 93% చేరబోతున్నాయి. ఇప్పటికే 3 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు జమ అయినట్లు డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క తెలిసిన విషయం అందరికీ తెలిసిందే. 4 ఎకరాల పై ఉన్న రైతులకైతే ఈ 2 రోజులలోనైతే ప్రతి ఒక్క రైతులకైతే జమ కాబోతున్నాయి. అంటే 4 ఎకరాల నుంచి 5 ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బుల రాబోయే 2 రోజులలోనైతే 93% డబ్బులు జమపై అధికారులకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తెలిపారు. ఇప్పటికైతే 84% అయితే డబ్బులు అయితే జమ అయినట్టయితే తెలుస్తుంది. ఇంకా మిగతా 94% అయితే రానున్న 2 రోజులలోనైతే అందరికైతే జమ కాబోతున్నాయి. అంటే ఈ రోజు అయితే 15వ తారీఖు ఏదైతే ఉందో 17 తారీఖు లోపు అయితే కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే జమ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఒకవేళ ఈరోజు అయితే మనకి ఏదైతే టైం అయితే పెట్టడం జరిగింది కదా, ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు అయితే వేచి ఉండండి, ప్రతి ఒక్కరికైతే తెలుస్తుంది. రైతులందరికీ నమస్కారములు. ఈరోజు వచ్చేసి అయితే మార్చి 15వ తేదీ అయితే ఈరోజు అయితే రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే ఈరోజు అయితే వేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఒకవేళ మీకు ఈరోజు కనుక జమ కానట్టయితే, అంటే ఈరోజు మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఈ రోజు అయితే గడువు అయితే పెట్టడం జరిగింది. మార్చి 15 వరకు అయితే రైతు బంధు అయితే 94% వరకు అయితే వేయబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. అంటే ఈరోజు 15వ తారీఖు అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈరోజు సాయంత్రం వరకు అయితే ప్రతి ఒక్కరైతే వేచి ఉండండి. ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు అయితే జమ అయినట్టయితే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, అన్న మాకు ఇట్లా డబ్బులు పడ్డాయని, తమ్ముడు లేకపోతే డబ్బులు మాకు పడ్డాయని అయితే ఇలాంటి ఒక కామెంట్ అయితే చేయండి, అందరూ తెలుసుకుంటారు. అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకవేళ ఈ రోజు కనుక జమ కాకపోతే మనకైతే మార్చి 30 వరకు అయితే వేచి ఉండండి. మార్చి 30 వరకు అయితే ఖచ్చితంగానైతే డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే 100% అయితే రైతు భరోసా డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అది కంప్లీట్ కాగానే మనకి ఏదైతే రైతు రుణమాఫీ ఉందో ప్రక్రియనైతే స్టార్ట్ కాబోతుంది. రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో బ్యాంకులలో వారికైతే 2 లక్షలు అయితే రుణమాఫీ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ప్రభుత్వం వచ్చేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఇప్పటికే రైతు రుణమాఫీ గురించి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంకులలో సంప్రదించినట్లు తెలుస్తుంది. అలాగే రైతు రుణమాఫీ ఎవరైతే రైతులు ఉన్నారో బ్యాంకులలో లోన్స్ తీసుకున్నారో 2 లక్షలు అయితే మాఫీ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఏదైతే మన రైతు బంధు పూర్తి కాగానే మార్చి 30 లోగానైతే రైతు బంధు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, నాకైతే బూస్టప్ అవుతుంది. ఇలాంటి మరెన్నో